హలో స్టూడెంట్స్, టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది కదా. సో ఇది టోటల్ నెంబర్ ఆఫ్ పేపర్స్ ఇంకా సబ్జెక్ట్స్ గురించి. సో మనము ఈ వీడియో నుంచి మెయిన్స్ సంబంధించిన ఒక్కొక్క టాపిక్ పైన డీటెయిల్డ్గా నేర్చుకుందాం. సో దట్ మన నాలెడ్జ్ పెరుగుతుంది, మన రైటింగ్ క్యాపబిలిటీ పెరుగుతుంది. ఓకే, సో మీరు ఓన్లీ ఒక్కటే లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి, ఐదర్ ఇంగ్లీష్ లేకపోతే తెలుగు లేకపోతే ఉర్దూ. సో ఆ లాంగ్వేజ్నే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. సో ఫస్ట్ నేను యాక్చువల్గా ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్స్ని తీసుకొని యూపీఎస్సి నుంచి మిగతా స్టేట్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ నుంచి క్వశ్చన్స్ తీసుకొని ఒక్కొక్క టాపిక్ పైన నేను డిస్కస్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఈ టాపిక్ వచ్చేసి జాగ్రఫీకి సంబంధించింది, పేపర్ 2కి సంబంధించింది. ఓకే, రోల్ ఆఫ్ జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ టువర్డ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. సో ఇది ప్రీవియస్ యూపీఎస్సి క్వశ్చన్ అనమాట. ఓకే, సో జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంది, మన ఇండియాలో ఏమేమి జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, సో ఆ జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ద్వారా ఏన్షియంట్ ఇండియా ఎట్లా డెవలప్ అయింది అని క్వశ్చన్. సో జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఫస్ట్ మనకి హిమాలయాస్ ఉన్నాయి నార్త్లో, మళ్ళీ వెస్ట్ సైడ్ మనకి డెజర్ట్ ఉంది, థార్ డెజర్ట్, సౌత్ వెస్ట్ రీజియన్లో మనకి అరేబియన్ సీ, సౌత్ ఈస్ట్ రీజియన్లో బే ఆఫ్ బెంగాల్, సౌత్ రీజియన్లో ఇండియన్ ఓషన్, ఇక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి, ఇంకా చోటా నాగ్పూర్ ప్లాట్యూ, ఇదంతా పెనన్సులర్ ప్లాట్యూ. సో ఇవన్నీ జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ అనమాట. ఈ ఫ్యాక్టర్స్ వల్ల మన ఇండియాకి క్లైమేటిక్ కానీ అగ్రికల్చర్లో కానీ ట్రేడ్ కామర్స్ ఇంప్రూవ్ అవ్వడం కానీ ఇవన్నీ అయినాయి అనమాట. సో ఎట్లనో మెల్లమెల్లగా చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, హిమాలయాస్ వల్ల మనకి నార్త్ సైడ్ నుంచి వచ్చే కోల్డ్ విండ్స్ రాకుండా ఉండి మన ఇండియాని కూల్గా కాకుండా వామ్గా పెట్టినాయి ఈ హిమాలయాస్. మళ్ళీ నెక్స్ట్ రీజన్ వచ్చేసి అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ నుంచి వచ్చే మాన్సూన్ విండ్స్ ఈ హిమాలయాస్ని తాకి మళ్ళీ రిటర్న్ ఓన్లీ ఇండియాలోనే వర్షం పడుతుంది, అందుకే మనం మాన్సూన్ రెయిన్స్ అంటాం. ఒకవేళ ఈ హిమాలయాస్ లేకపోతే అరేబియన్ సీ ఇంకా బే ఆఫ్ బెంగాల్ నుంచి వచ్చే మాన్సూన్ విండ్స్ అన్నీ నార్త్ సైడ్ వెళ్ళిపోతాయి అనమాట. అప్పుడు ఇండియా మొత్తం డెజర్ట్ అయ్యేది ఒకవేళ హిమాలయాస్ లేకపోతే. నెక్స్ట్ థార్ డెజర్ట్. సో థార్ డెజర్ట్ అనేది ఇక్కడ నుంచి ఇండియాలోకి ఎంటర్ కాకుండా చూసుకుంది. మళ్ళీ హిమాలయాస్ కూడా ఫారినర్స్ని ఇండియాలోకి ఎంటర్ కాకుండా చూసుకుంది. సో చుట్టుపక్కల మొత్తం మనకి వాటర్ బాడీస్ ఉన్నాయి. సో ఇదంతా మన ఇండియాని ప్రొటెక్ట్ చేస్తుంది, ఫారిన్ ఇన్వేషన్స్ కాకుండా ప్రొటెక్ట్ చేసినాయి అనమాట. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఉంది. సో ఈ చోటా నాగ్పూర్ ప్లాట్యూ అనేది మైనింగ్ రిసోర్సెస్ అనే దానికి చాలా ఫేమస్ అనమాట. సో ఇక్కడ ఈ పిక్చర్లో చూడండి, హిమాలయాస్ అనేవి ఇంత హైట్లో ఉంటాయి. సో మన మాన్సూన్ విండ్స్ ఇక్కడ వెళ్ళి ఇక్కడ హిమాలయాస్ని తాకి మళ్ళీ ఇక్కడనే ఈ ఇండియాలోనే వర్షం పడేలాగా చేస్తుంది. మళ్ళీ నార్త్ నుంచి వచ్చే విండ్స్, కోల్డ్ విండ్స్, ఇక్కడ చూడండి మొత్తం వైట్గా ఇదంతా స్నో అనమాట. ఇక్కడ నుంచి వచ్చే కోల్డ్ విండ్స్ అన్నీ హిమాలయాస్కి తాకి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతాయి. దానివల్ల ఏంది, ఇండియా అనేది కొంచెం వార్మ్ క్లైమేట్ లాగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మనకి రివర్ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఇండస్, గ్యాంజస్, బ్రహ్మపుత్ర. సో ఈ రివర్ సిస్టమ్స్ అన్నీ ఇండియా మొత్తానికి వాటర్ అనేది సప్లై చేస్తున్నాయి. అండ్ ఈ వాటర్ సప్లై వల్ల ఇక్కడ అగ్రికల్చర్ అనేది చాలా డెవలప్ అయింది. ఈ అగ్రికల్చర్ డెవలప్ అవ్వడం వల్ల మనకి అర్బన్ సివిలైజేషన్స్ లైక్ హరప్పన్ సివిలైజేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, సో ఇట్లా మన ఏన్షియంట్ ఇండియా డెవలప్ కావడానికి రివర్ సిస్టమ్స్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఓకే, మనకి ఈ రివర్ సిస్టమ్స్ వల్ల సాయిల్ అనేది మంచిగా డెవలప్ అయింది, వాటర్ సప్లై పెరిగింది, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ పెరిగింది. దీనివల్ల అగ్రికల్చర్, ట్రేడ్, అర్బనైజేషన్ ఇవన్నీ డెవలప్ అయినాయి. తర్వాత నెక్స్ట్ ఫారెస్ట్ రీజియన్. ఈ ఫారెస్ట్ రీజియన్స్ మనకి వెస్టర్న్ ఘాట్స్లో, ఈస్టర్న్ ఘాట్స్లో, మళ్ళీ నార్త్ ఈస్ట్ రీజియన్లో, ఈ చోటా నాగ్పూర్ ప్లాట్యూ రీజియన్లో, హిమాలయన్ రీజియన్స్లో వాస్ట్ డెన్స్ ఫారెస్ట్ అనేవి మనకు కనిపిస్తుంది. దీనివల్ల మనకి టింబర్ లాంటి న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ మనకి లభిస్తాయి అన్నమాట. సో దీనివల్ల కూడా
ట్రేడ్ ఇంకా కామర్స్ అనేది పెరిగింది. సో ఇవన్నీ రీజన్స్ వల్ల మన ఇండియా, ఏన్షియంట్ ఇండియా అనేది చాలా డెవలప్ అయింది. సో జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ అడిగితే మనం ఇట్లా మంచిగా నీట్గా డయాగ్రామ్ వేసి, డయాగ్రామ్ వేయడం వల్ల ప్లస్ పాయింట్స్ పెరుగుతాయి. ఓకే, సో ఇది మొత్తానికి పేపర్ 2కి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్.